పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లేర్లమూడి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కంబంపాటి సత్యనారాయణ గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు. నమస్తే సత్యనారాయణ గారు. మీరు ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి సాగు చేస్తున్నారు. వరిలో పురుగులు తెగుల నియంత్రణకు మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. మీరు ఆచరించే విధానాలు తోటి రైతు సోదరులకు తెలియజేస్తారు. నమస్తే అండి. ప్రకృతి వ్యవసాయం 2009 నుంచి చేస్తున్నాము. అమ్మగారు నాన్నగారు ఏజ్డ్ కాబట్టి వాళ్ళ ఆరోగ్యం రీత్యా ప్రకృతి వ్యవసాయంలో వరి పంట వ్యవసాయం చేస్తున్నాం. మేము మొలకొలుకుల వెరైటీ ఓల్డ్ వెరైటీని ఎంచుకుంటాం. జూన్లో నారు పోస్తే జులైలో నాటు వేయటం జరుగుతుంది. అక్కడ నుంచి 6 నెలలు పంట కాల పరిమితి. నారు పైటకు ముందల నవధాన్యాలతోటి పచ్చి రొట్టె విత్తనాలు వేసి పెంచి సేద్యం చేసి దాన్ని ఓడటం మూలంగా కార్బన్ శాతం పెరుగుతుంది, ఎక్కువగా పోషకాలు ఇదవుతుంది. మెడిసిన్ వాల్యూ కాబట్టి ఈ యొక్క వెరైటీని మేము మొలకొలుకులు అనే వెరైటీని ఎంపిక చేసుకోవడం ఇదవుతుంది. 4 కేజీల విత్తనాలు లైన్లలో ఊడుస్తాము. ఎకరానికి ఎటు చూసిన అడుగున్నర గ్యాప్తో ఎక్కువ కాలం టైం ఉంటుంది కాబట్టి వేడము కూడా అడుగున్నర ఫేస్ను ఓడవటం జరుగుతుంది. దానికి ఏదైనా చీడపీడలు వస్తాయని చెప్పి జిల్లేడు ఆకులు మేము కింద తేమలో నీరు పారించే దగ్గర తొక్కుతాము. దాని వలన కింద ఉన్నటువంటి ఎరుపురుగు కుళ్ళు తెగుళ్ళు అటువంటివి కంట్రోల్ అవుతాయి. పైన అగ్నాస్త్రాన్ని నేమాస్త్రాలని తయారు చేసి కొడుతూ ఉంటాం. తర్వాత నెక్స్ట్ 6 నెలలకి జనవరిలో వచ్చేసరికి కోతకు వస్తాయి. కోత కోసిన తర్వాత మామూలు కూలీలతోనే కోత కోయించి కుప్ప వేసి మాగిన తర్వాతే నూర్చి పొరికట్టడం కానీ మాకు అవసరాలకు సరిపడా ఆడించుకుంటాం. కానీ జిల్లేడాకుల వలన పంటకేమీ సైడ్ ఎఫెక్ట్స్లు ఏమీ ఉండవు. గులుకులు అట్లాంటివి వేస్తే సైడ్ ఎఫెక్ట్స్లు ఉంటాయి కానీ దీనికి ఎలాంటి ఎఫెక్షన్లు ఉండవు. న్యాచురల్గా వచ్చిన ఆకు కాబట్టి దానిలో వచ్చేటువంటి యాసిడ్ లాంటిది రిలీజ్ చేస్తూ ఉంటుంది. దాని వలన వేరు పురుగు అలాంటి వాటికి ఇబ్బంది లేకుండా పంట సంరక్షించబడుతుంది. నెక్స్ట్ కోత కోసి తర్వాత 40 నుంచి 50 రోజుల వరకు కుప్ప వేసిన తర్వాత మాగిన తర్వాతే మేము దానిని నూర్చడానికి చూస్తాము. నూర్చిన తర్వాత దానిని మేము మాకు అవసరానికి సరిపడా ఉంచుకుని మిగిలినవి పుర్రి కట్టడము లేకపోతే ఒక గదిలో దాచుకోవడము చేస్తాము. మాకు అవసరానికి సరిపడా ఉంచుకుని ఈ ప్రెగ్నెన్సీ ఉన్న పిల్లలకి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ ఫుడ్ హెల్తీ ఫుడ్ అని చెప్పి మెడిసిన్ వాల్యూ ఉన్న ఫుడ్ అని ఎక్కువగా 5 కేజీలు 10 కేజీలు ప్రెగ్నెన్సీ పాపలకి పట్టుకెళ్తూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి. దాని మూలంగా బాగా మంచి పోషకమైనటువంటి విలువైనటువంటి ఆహారాన్ని నేను తింటూ నలుగురికి అందించగలుగుతున్నానని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి సాగు మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.